భర్త కొట్టాడని ఏడుస్తున్నావు, భార్య నరకం చూపిస్తుందని ఏడుస్తున్నావు, అమ్మ నాన్న పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావు, నా పిల్లలు నా మాట పెట్టలేదని ఏడుస్తున్నావు. వీటన్నిటిని బట్టి ఏడుస్తున్నావు. కానీ దేవుని దగ్గరికి ఏడ్చావా? అలా ఏడ్చాను కాదు. నీ సమస్యలు బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి రోగాన్ని, నీకున్న ఆర్థిక సమస్య, ఉద్యోగంలో సమస్య, నిరుద్యోగ సమస్య, విగ్రహాన్ని భరించలేక దేవుని దగ్గరికి పిలిచావు, కన్నీరు తెచ్చావు. అది విన్నాం. అది కాదు నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడైనా ఎవరైనా కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వకుండా విడిచిపెట్టిన సందర్భం మీకు కనిపిస్తుందో చూడండి. కనిపించు. ఎక్కడ ఎవరు కన్నీళ్లు కాల్చినా అక్కడ దేవుడు వారి కన్నీళ్లు తుడిచాడో, జవాబు ఇచ్చాడో.